సంతోషం. నేను ఎన్ని రోజుల నుంచో నేను కలలు కంటున్నా నా బద్వేల్ టౌన్కు, నా రాజకీయ భవిష్యత్తుకు నా కారకులైనటువంటి గోవింద్ రెడ్డి సార్ గారు కానీ, మేడం గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు అవకాశం ఇచ్చారు. రాజకీయంగా నేను వాళ్ళ తరఫున నేను కృషి చేసినందుకు చైర్మన్గా నాకు పదవి వచ్చింది. ఈ పదవి వచ్చినందుకు, పదవి తీసుకునేందుకు గాను నా బద్వేల్ టౌన్కు నేను ఏదో చేయాలని చెప్పి నేను తపన పడ్డాను. నాకు అవకాశం పదవి రూపంలో ఇస్తే నేను నా బద్వేల్కు నేను చేయగలిగినంత వరకు నేను మా సార్ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను సంక్షేమంలో, నేను అభివృద్ధిలో నేను ముందుకు తీసుకుపోయా. మేడం గారు చెప్పిందే కాకుండా మేడం గారు అన్నీ చెప్పారు, ఒకటి రెండు మిస్ అయ్యారు. దాదాపు 5.70 లక్షలు 5 కోట్ల 70 లక్షల రూపాయలు నేను అర్బన్ డెవలప్మెంట్ నుంచి కేవలం బద్వేల్ టౌన్కు మాత్రమే నేను ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ లైటింగ్కి 1 కోటి రూపాయలు, సీసీ రోడ్లకు 2 కోట్ల రూపాయలు, అలాగే మేడం గారి అభ్యర్థన మేరకు అంబేద్కర్ భవనానికి 25 లక్షలు, సెంట్రల్ డివైడెడ్ బై డెవలప్మెంట్కు 85 లక్షలు, మన ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా డివైడర్ హైట్ లేపుతున్నాం. ఈ 4 రోడ్ సర్కిల్లో కూడా మీరు ఆ ఫ్లవర్స్ అన్ని డిజైన్ చేసి చూసింటారు. అదంతా 80 లక్షలు. ఇలా మొత్తం కలిపి మేము 5 కోట్ల 70 లక్షల రూపాయలు మేము అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి నేను డెవలప్ చేయడం జరిగింది. ఇదే కాకుండా సంక్షేమం రూపంలో మన బద్వేల్ మున్సిపాలిటీకి దాదాపు 501 కోటి సంక్షేమం మనం బద్వేల్ మున్సిపాలిటీకి అభివృద్ధి జరిగింది మన జగనన్న వచ్చిన సందర్భంగా. కాబట్టి ఇంత అభివృద్ధి మేడం గారు చెప్పినట్టుగా ఒకప్పుడు బద్వేలు, ఈ రోజు బద్వేలు చూస్తే ఈ రోజు కొన్ని ఓపెనింగ్ కాబట్టి కొన్ని దానికి కనెక్షన్ ఇచ్చాం. మరి 2 రోజుల్లో మొత్తం మిగతా కన్నింటికి కూడా అన్ని కనెక్షన్లు, లైట్ కనెక్షన్లు, ట్రిప్ లైట్ అన్ని కనెక్షన్లు ఇవ్వబోతున్నాం. ఒక 2-3 రోజుల్లో మొత్తం బద్వేల్లో మిగతా అన్నింటికి కూడా కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి మరొకసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ సీఎం చేసుకునేదానికి మీరు అందరూ అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.